హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేవీ ఆడియోస్ భీమవరం. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి అస్ట్రా వెర్షన్ 8 7.1 రిమోట్ కిట్ యూజ్ చేసిన యాంప్లిఫైర్ అండి. సో మనం ఫ్రంట్ లుక్ అయితే ఈ టైప్లో డిజైన్ చేసాము. సేమ్ ఆల్రెడీ మనం ఒక 2 యాంప్లిఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 3వ యాంప్లిఫైర్ అండి మనకు ఆర్డర్ రావడం. ఇది వచ్చి బందర్ అయితే మనకి మన సబ్స్క్రైబరు రవి గారు అయితే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే యథావిధిగా ఇది వచ్చి సబ్ వాల్యూము పవర్ స్విచ్ అండి. ఇక్కడ మనం అస్ట్రా అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ స్విచ్చెస్. ఓకే, ఇది వచ్చేటప్పటికి ఎల్ఈడి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే ఈ లుక్లో ఉంటుంది. మనం బోర్డ్స్ ఏమేమి యూజ్ చేసామో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పోస్ట్ చేయండి. తర్వాత మీరు లైక్ అయితే మీరు ఖచ్చితంగా చేస్తే మాకు కూడా బూస్టింగ్ అనేది ఉంటుందండి. మేము కష్టపడినందుకు మాకు ఫలితం అయితే దక్కుతుంది. ఓకేనండి, మిమ్మల్ని నేను రిక్వెస్ట్గా అడిగేది అది. చూసారు కదా, లోపలైతే ఈ విధంగా ఉంటుంది. సో దీనికి వచ్చేటప్పటికి డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాము. 24/0/24 5 యాంప్, 30/0/30 10 యాంప్ యూజ్ చేసామండి. ఈ రెండు కూడా మనం తయారు చేయించిన ట్రాన్స్ఫార్మర్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, అలాగే దీనికి వచ్చేటప్పటికి డయోడ్ యూజ్ చేసామండి. అలాగే 50 వోల్ట్ 600 కెపాసిటర్స్ యూజ్ చేసాము. తర్వాత మెటల్ డయోడు 10 యాంప్, అలాగే దాపిక్ కంపెనీ 63 వోల్ట్ 10,000 4 అయితే యూజ్ చేసాము. ఓల్ని సబ్గా అయితే ఈ యొక్క సప్లై అనేది వెళ్తుంది. సబ్ వచ్చేటప్పటికి మనం కుమార్ థండర్ అయితే యూజ్ చేసాము. అదేవిధంగా ఇది వెర్షన్ 8 రిమోట్ కిట్ మదర్ బోర్డ్ అండి, మెయిన్ బోర్డు ఇదే ఇక్కడ చూస్తున్నారు కదా. అలాగే రిలే, పెద్ద రిలే అయితే యూజ్ చేసాము, 6 ఛానల్ రిలే. అలాగే ఇది వచ్చేటప్పటికి శక్తి 5 ఛానల్ బోర్డు, ఈచ్ 1 ఛానల్ 100 వాట్ వస్తుంది. ఓన్లీ పవర్ సప్లై దీనికి ఒకదానికే వెళ్తుంది. ఈ యొక్క ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి దీనికి వెళ్తుంది. ప్రతిదానికి లోడ్ అనేది సపరేట్గా ఇచ్చామండి. అలాగే ఇది వచ్చేటప్పుడు కుమార్ థండర్ ఈజీగా మీకు 400 నుంచి 500 వరకు మనకి ఆ వాటేజ్ అయితే వస్తుంది. అలాగే ఇది మ్యాక్స్ విన్ సబ్ ప్రీ అండి. దీంట్లో గెయిన్ అలాగే ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంటు పర్ఫెక్ట్ సూపర్ ఉంటుందండి. దీన్ని ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పద్దాక మనం క్యాబిన్ ఓపెన్ చేసి సెట్ చేసుకోలేం కదా, అందుకని ఇక్కడ మనకి సెట్టింగ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చాం, వాల్యూమ్ కంట్రోల్ అనేది. ఓవరాల్గా దీనికి సంబంధించి 3 కూలింగ్ ఫ్యాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జిట్. ఈ రెండు బోర్డుకి కూలింగ్, ఇటు కూలింగ్ అవుతుంది, ఇటు కూలింగ్ అవుతుందండి. ఇక చూసారు కదా, ఇవి వచ్చేటప్పటికి ఫ్యాన్స్కి లైట్లకి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే ఇంకా ఈ టైప్లో మనం వైరింగ్ అది ఈ టైప్లో చేసాము. ఈ యాంప్లిఫైర్కి వచ్చేసి బ్యాక్ ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చి డమ్మీ అండి. ఓన్లీ ఇక్కడ హోల్స్ క్లోజ్ చేయడం కోసమే నేను ఇది 6 వైర్స్ అనేది ఫిట్టింగ్ చేశాను. ఈ యొక్క కంట్రోల్ వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అండి. అలాగే ఇది మనకి కటింగ్ చేసి ఇక్కడ సెట్టింగ్ అయితే చేసాము. ఇది ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, సెంటర్, సబ్ ఊఫరు. ఇది అలా మీకు ఆల్రెడీ చెప్పాం కదండి. ఈ టర్మల్స్ అనేది తిప్పి దాంట్లో ఇన్సర్ట్ చేసి వైరు ఇలా టైట్ చేసేసుకోవడమే. అంటే ఎల్ఎస్ సాకెట్లు అనేది పద్దాకి ఇరిగిపోతూ ఉంటున్నాయి. సో దాని గురించి ఏంటంటే అందరూ బనానా సాకెట్స్ అయితే అడుగుతున్నారు. సో దాని గురించి బనానా ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఏసీ కార్డు అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి, కంప్యూటర్ కార్డు. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఆన్ చేసినప్పుడు మనకి ఈ టైపులో ఉంటుంది.
స్పీకర్స్ అనేది కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి దీనికి అండ్ నో కాపీరైట్స్ అయితే ఒకసారి పెడతాను, ప్లే చేస్తాను మీకు బీటీ ఆన్ చేసి. పర్ఫార్మెన్స్ అది ఎలా ఉందో కూడా చూడండి. ఓన్లీ 2 స్పీకర్సే పెట్టాను, స్టీరియో అది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి నో కాపీరైట్ ఫైల్ ఒకటి ప్లే చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. ఓన్లీ నేను ఒక 2 స్పీకర్స్ మట్టుకే దీని ఆడియో టెస్ట్ అయితే ఇచ్చాను. ఎటువంటి హమ్మింగ్ కానీ నాయిస్ కానీ ఏమీ ఉండదండి. చాలా ఎక్సలెంట్గా సైలెంట్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడైతే ఫ్రంట్ స్విచ్ అయితే ఇచ్చాము, మనం అన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఈ రిమోట్లో వచ్చేటప్పటికి అలాగే ఎస్ఎం అంటే మనం ఛానల్ వైజ్గా అన్నీ పెంచుకొని తగ్గించుకునే టైప్ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, దీనికి 25 దాకా ఇచ్చారు, 25 dB దాకా. అలాగే వచ్చేటప్పటికి P1 వచ్చేటప్పటికి ప్రోలాజికల్ ఆన్ ఆఫ్, P2 వచ్చేటప్పటికి మ్యూజిక్, అలాగే P3 వచ్చేటప్పటికి చెక్ చేశానండి. మనం యూట్యూబ్లో అనేది ప్రోలాజికల్ 2 వస్తుంది. సో ప్రోలాజికల్ 2లో కూడా మనకి ఓల్డ్ సాంగ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా రాదు. దాని గురించి ఏమవుతుందంటే ప్రోలాజికల్ ఆఫ్ అయితే చేసుకుంటాం. ప్రోలాజికల్ ఆఫ్ చేసుకున్నప్పుడు ఈ కిట్లో ఉన్న స్పెషల్ చెప్తున్నానండి. మనకి ఓల్డ్ సాంగ్స్ అయినా కొద్దిగా లేటెస్ట్ సాంగ్స్ అయినా చాలా క్లియర్గా అయితే వస్తుంది. అలాగే మనకి ప్రోలాజికల్ యూట్యూబ్లో పెట్టినప్పుడు ప్రోలాజికల్ 2 కూడా మనకి యాడ్ అవుతుంది. సో దానికి ఇంకో ఆప్షన్ ఇచ్చారండి, అది ఒక P3 వెర్షన్లో ఉన్నది. సో దీంట్లో వచ్చేటప్పటికి ఇక్కడ చూసారా 4D మ్యూజిక్, ఇలాగ ఇక్కడ మూవీ మోడ్లో పెట్టుకున్నాం అనుకోండి, సేమ్ సెంటర్లో మనకి ఒక డాల్బీ కంటెంట్ ఎలా వస్తుందో సేమ్ అదే టైప్లో ఈ యొక్క కిట్ అయితే ప్లే అవుతుంది. సెంటర్లో వాయిస్ రావడం, మిగతాది సైలెంట్ అయిపోవడం, స్పీకర్స్ అన్నీ బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా వాడిన తర్వాతే నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. మళ్ళీ ప్లే చేస్తానండి ఒకసారి మ్యూజిక్.